ఆంధ్రప్రదేశ్లో కొంతకాలంగా విపరీతంగా చర్చిల నిర్మాణం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో 2-3 చొప్పున నిర్మించి మత మార్పిడులకు పాల్పడుతున్నారు. వాస్తవానికి చర్చిల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన నియమ నిబంధనలు రూపొందించింది. గ్రామస్తుల అభ్యర్థనతో జిల్లా కలెక్టర్ అనుమతితో మాత్రమే చర్చిని ఏర్పాటు చేయాలి. లేకపోతే అది అక్రమ నిర్మాణమే అవుతుంది. మరోవైపు అనేక చోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించి చర్చిలను కట్టేస్తున్నారు. దీన్ని అధికారులు గుర్తించినా ఏమీ చేయలేని పరిస్థితి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నాయకులు స్థానిక అధికారులను అడ్డుకుంటున్నారు. చర్చిల వైపు కన్నెత్తి చూడొద్దు అని రాజకీయ నాయకులు గట్టి ఆదేశాలు ఇస్తున్నారు. ఇక ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లోని చర్చిల వివరాలు తెలియజేయాలని సమాచార హక్కు చట్టం కింద పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వాసి ఒక పిటిషన్ దాఖలు చేశారు. సమాచార హక్కు చట్టం ప్రకారం పారదర్శకంగా వివరాలు అందించాల్సిన అవసరం ఉంది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎటువంటి భూముల్లో నిర్మించారు, అనుమతులు ఉన్నాయా లేదా అన్న వివరాలు సేకరించాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఒక సర్క్యులర్ విడుదల చేశారు. ఈ ఆదేశాలను చూడగానే చర్చి నిర్వాహకులలో కలకలం రేగింది. వేల కోట్ల రూపాయల టర్నోవర్తో నడుస్తున్న చర్చి వ్యవస్థ దీనిని సీరియస్ గా తీసుకుంది. జాతీయ స్థాయిలోని క్రైస్తవ పెద్దల ద్వారా ఏపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఆ సర్క్యులర్ ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిని బట్టి దేశవ్యాప్తంగా చర్చి వ్యవస్థ ఎంతో బలంగా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు.